వెల్కమ్ టు క్రైమ్ ఫ్రాడ్స్. సిబిఐ విచారణ పేరుతోని ఒక వృద్ధుణ్ణి మోసం చేశారు సైబర్ నేరగాళ్ళు. అసలు ఏం జరిగిందంటే, అమీర్పేట్కి చెందిన 87 ఏళ్ల వృద్ధుడికి ఆయన ఆధార్ నంబర్తో లింక్ అయిన ఒక ఫోన్ నంబర్ ఇటు మహిళల్ని వేధించిన కేసులో మీ నెంబర్ ఉంది అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. నేను లీగల్ ఆఫీసర్ని, మీ కేసు ఇందులో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది, మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత మీ కేసు బెంగళూరు ఇంద్రానగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంటూ నేను ఇన్స్పెక్టర్ని అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఆ తర్వాత నేను సిబిఐ అధికారిని అంటూ మరో వ్యక్తి కాల్ చేశాడు. ఇలా బెదిరింపులకు పాల్పడ్డ ఆ వ్యక్తులు మీ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఖచ్చితంగా ఈ కేసు నుంచి మిమ్మల్ని తప్పించాలి అంటే కొంత ఖర్చు అవుతుంది అంటూ 57 లక్షల వరకు దండుకున్నారు ఈ కేటుగాళ్ళు. ఆ తర్వాత ఈ కేసు ఏమైంది అని వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నంలో అసలు ఆ నంబరు లేదు, ఆ కేసు లేదు అని తెలుసుకున్న ఆ వృద్ధుడు వెంటనే ఇటు సైబర్ క్రైమ్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు. ఇలా డ్రగ్స్ కేసుల్లోనో లేకపోతే మహిళా వేధింపు కేసుల్లోనో మీ పేరు ఉంది అంటూ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా చూపిస్తూ జస్ట్ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేస్తూ ఉంటారు ఈ కేటుగాళ్ళు. ఖచ్చితంగా ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ పీడిఎఫ్లు కానీ చూపించి మిమ్మల్ని బెదిరింపులకు పాల్పడితే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి అని చెప్పి పోలీసులు కోరుతున్నారు.